అందరికీ నమస్కారం అండి. జెడ్పే కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము జెడ్ బజార్ అనే యాప్ గురించి తెలుసుకుందాము. ఈ యొక్క జెడ్ బజార్లో వచ్చేసి మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి మన యొక్క ఐడి లేదా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావచ్చు. అలాగే మన పాస్వర్డ్ కూడా మనం సేవ్ చేసుకొని ఉంటాం. ఈ యొక్క పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లాగిన్ అవుతున్నాం. గుర్తుంచుకోండి, యూజర్ ఐడి లేదా మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయితే మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ద్వారానే మనము లాగిన్ అవుతేనే మనకు లాగిన్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడ జెడ్ బజార్లో ఫండ్ వ్యాలెట్ అనేది ఉంది. ఈ యొక్క ఫండ్ వ్యాలెట్ వచ్చేసి మనకు వచ్చేసి ఫండ్ వ్యాలెట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇది ఫండ్ వ్యాలెట్. ఈ ఫండ్ వ్యాలెట్ని మనము గమనించండి. ఈ ఫండ్ వ్యాలెట్ని మనము చూస్తూ ఉంటాం. ఈ ఫండ్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి ఇలా కనపడుతుంది. ఓకే, మన ఫండ్ ఎంత ఉంది, మన వ్యాలెట్లో అమౌంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. మన ఐడి నెంబరు కింద వచ్చేసి మన ఐడి నెంబర్ కూడా చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఐడి నెంబర్ కూడా చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఐడి నెంబర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫండ్. ఓకే, యాడ్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యాడ్ ఫండ్ అనేది ఈ యాడ్ ఫండ్ ద్వారానే మనం అమౌంట్ యాడ్ చేస్తాం. ఈ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ మనము అమౌంట్ని యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈ బాక్స్లో మనము అమౌంట్ 500, 1000, 1500, 2000 అనేది ఇంపార్టెంట్. మనం సెలెక్ట్ చేసుకొని 500 అబో 600 కానీ 1200 కానీ మనకు నచ్చిన అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంటర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో యూపీఐ ఉంది కదా, ఈ యూపీఐ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే చూడండి, మనకు క్లిక్ చేస్తేనే ఇలా వస్తుంది. మనకు అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఎంటర్ చేసాము. చూడండి, ఐ అగ్రీ. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ యొక్క బాక్స్లో మనము ఐ అగ్రీ అని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేస్తేనే నెక్స్ట్ మనకి సబ్మిట్ అనేది చూపించాలి. గుర్తుంచుకోండి, సబ్మిట్ కొట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్మిట్ కొడితేనే మనకు పే విత్ గెట్ ఈపే అని చూపిస్తూ ఉంది. ఓకే, పైది సెలెక్ట్ చేసుకోవాలి. పైదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి వస్తుంది. ఏ విధంగా పే అని అమౌంట్ చూపిస్తుంది. మనం పే మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఇక్కడ మనకు పే యూజింగ్ విత్ యూపీఐ ఉంది కదా, దానికి సంబంధించి తీసుకుంటాము. పేమెంట్ గేట్వే అని చూపిస్తుంది. ఇలా మనకు సంబంధించినటువంటి చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే, మీరు బాగా గమనించండి, మన యొక్క నేము అలాగే మన మొబైల్ నెంబరు చూపిస్తుంది. అలాగే మనం ఇక్కడ ఈ యొక్క స్కానర్ని మాత్రమే వాడాలి. గుర్తుంచుకోండి, మనము మన స్కానర్ను వాడితేనే సేఫ్. మన కంపెనీ మనకు స్కానర్నే చూపిస్తుంది. స్కానర్నే వాడదాము. స్కానర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యొక్క క్యూఆర్ కోడ్ మీద క్యూఆర్ కోడ్ క్లిక్ చేస్తానే మనకు ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చిన దీన్ని మనము ఏం చేయాలంటే మనము మినిమైజ్ చేసుకోవచ్చంట. ఓకే, ఇలా మినిమైజ్ చేయొచ్చు. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే మనము ఏం చేస్తున్నామంటే చూడండి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే మనకు 1003.54 అనేది కట్ అవుతుంది. ఓకే, 3 రూపీస్ 50 అనేది మనకు ట్యాక్స్ రూపంలో మనకు ఫోన్పే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి.
₹3.50 అనేది ట్యాక్స్ రూపంలో మనకు ఇలా జరుగుతుంది. అలాగే మనకు టైమర్ కూడా ఆన్ అయి ఉంటుంది. టైమర్ అనేది వస్తుంది. మనకు ఆ టైమింగ్ లోపల మనము క్లియర్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనము స్కానర్ ఉంది. ఓకే, చాలామంది స్కానర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఉంటుంది స్కానర్ అనేది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే స్కానర్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, మనకు వచ్చేసి స్కానరు ఇలా ఉందన్నమాట. ఇక్కడ స్కానర్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ గమనిస్తే ఇక్కడ మీరు మళ్ళీ గమనిస్తే మనకి అదిగోండి ఇక్కడ ఉంది కదా, అది గ్యాలరీ అంటారు. దాన్ని మనము గ్యాలరీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు ఆ యొక్క గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మనకు 5 నిమిషాల టైమింగ్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 5 నిమిషాల లోపల మనకు ఈ యొక్క స్కానర్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసేస్తేనే మనకు అమౌంట్ అనేది షో అవుతుంది. గుర్తుంచుకోండి, మనకు అమౌంట్ ఈ విధంగా షో అవుతుంది. అలాగే మనకి కింద ప్రొసీడ్ అనేది ఇంకొకటి చూపిస్తుంది. చూడండి, కింద ప్రొసీడ్ టు పే అనేది చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు ప్రొసీడ్ టు పే అనేదాన్ని మనము క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయగానే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. మనము అమౌంట్ అనేది పే అని కొట్టేస్తే చూడండి, మనకు కావాల్సినటువంటి డిజిట్స్ నెంబర్స్ అనేటివి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అనేది కట్ అవుతుంది త్రూ మనం ఎంచుకున్నటువంటి ఏదైతే ఉందో. ఓకే ఫ్రెండ్స్, జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి యాడ్ అవుతుంది అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జెడ్ బజార్లోకి వస్తే ఇక్కడ మనకు అమౌంట్ ఎక్కడ చూపిస్తుంది మనకి ఫండ్ వ్యాలెట్లో చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఎక్కడ చూపిస్తుందంటే ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది చూపిస్తుంది. 1000 రూపాయల చిల్లర అనేది మనకు ఫండ్ వ్యాలెట్లో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ బుక్స్ అని మనకు ఉన్నాయి. గుర్తుంచుకోండి, మనకి ప్రతి యాప్లో మనకి ఈ బుక్ అనేటివి ఉంటాయి. ఆ ఈ బుక్ మీద మనము ప్రెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఫండ్ వ్యాలెట్ హిస్టరీ చూపిస్తుంది. అలాగే మోర్ ప్రొడక్ట్స్ చూపిస్తుంది. ఈ బుక్ బండిల్ సూపర్ ప్రైమ్, అలాగే ఈ బుక్ ప్రైమ్ అనేది చూపిస్తుంది. మీరు గమనించండి, ఈ బుక్ ప్రైమ్ వచ్చేసి 599 అనమాట. ఈ బుక్ బండిల్ సూపర్ ప్రైమ్ వచ్చేసి మీరు చూడండి, ఈ బుక్ ప్రైమ్ వచ్చేసి మనకి 599తో ఓపెన్ అవుతుంది. చూడండి, 599. ఇప్పుడు మనము యాడ్ టు కార్ట్ అని చూపిస్తుంది కదా, ఈ యొక్క యాడ్ టు కార్ట్ అనేది ఉంది కదా, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే సెల్ఫ్ ఎవరైతే జెడ్ బజార్లో లాగిన్ అయి ఉన్నారో వాళ్ళ ఐడి యాక్టివేషన్కి ఈ యొక్క యాడ్ టు కార్ట్ అనేది ఉపయోగపడుతుంది. లేదు సార్, నేను మన టీమ్మేట్స్ వాళ్ళని, అంటే మన టీం వాళ్ళని ఐడి యాక్టివేట్ చేయాలి అని అడిగితే గిఫ్ట్ అనేది ఉంటుంది, వాటి మీద క్లిక్ చేయాలన్నమాట. గిఫ్ట్ మీద క్లిక్ చేస్తేనే మనకు ఈ యొక్క గిఫ్ట్ కూపన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనకు నచ్చిన ఐడి నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అంటే గిఫ్ట్ ఎవరైతే మనము ఐడి యాక్టివేట్ చేయాలనుకుంటున్నామో నచ్చిన నెంబర్ కాదు, వాళ్ళ ఐడి నెంబర్నే మనము లాగిన్ చేయాలన్నమాట. వాళ్ళ ఐడి నెంబర్ కొడితేనే మనము వాళ్ళది చూపిస్తుంది, వాళ్ళ పేరు. అందుకు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక్క నిమిషం అలాగే ఉండండి, నేను ఒక ఐడి యాక్టివేషన్ గురించి చేద్దామనుకుంటున్నాను. మీరు అలాగే ఉంటే నేను మీకు ఆ యొక్క నెంబర్ను టైప్ చేస్తాను. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఎస్,
ఇలా వాళ్ళ మొబైల్ నెంబర్ లేదా వాళ్ళ ఐడి నెంబర్ చూడండి, ఇక్కడ వాళ్ళ ఐడి నెంబర్ అనేది చూపిస్తుంది, అలాగే మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుంది, గుర్తుంచుకోండి. ఇలా వాళ్ళ మొబైల్ నెంబర్ లేదా వాళ్ళ ఐడి నెంబర్ ద్వారా మనము కొట్టేసి ఫ్రెండ్ది ఎవరైతే కొత్త వాళ్ళు లాగిన్ అవుతున్న వాళ్ళకి ఇక్కడ గిఫ్ట్ టు ఐజే రమేష్, ఓకే, గుర్తుంచుకోండి. ఇలా క్లిక్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తుంది. ఇప్పుడు మనం కావాల్సింది ప్లేస్ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలి కదా. అమౌంట్ కూడా చూడండి మీరు, 599 కట్ అవుతుంది. ప్లేస్ ఆర్డర్ ఎవరికి కట్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది, ఐజా రమేష్, ఓకే, గుర్తుంచుకోండి. ఇలా మనము ప్లేస్ ఆర్డర్ కొడితే అమౌంట్ అకౌంట్లో యాడ్ చేసుకోండి రెడీగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క 599 రూపీస్ అనేది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. గుర్తుంచుకోండి. ప్రొసీడ్ టు పే నౌ అనే దాని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ప్రొసీడ్ టు పేమెంట్ అనేది వెళ్తుంది. ఆటోమేటిక్గా వెళ్ళిన తర్వాత పేమెంట్ విత్ ఫండ్ వ్యాలెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇది మనకు ఫండ్ వ్యాలెట్ నుంచి కాబట్టి మనము పేమెంట్ విత్ ఫండ్ వ్యాలెట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రెడ్ అయ్యి ఐకాన్ ఓపెన్ అవుతుంది. చూడండి, పే 599 రూపీస్ అనేది అమౌంట్ అనేది చూపిస్తుంది. మనము పే అని కొట్టంగానే 4 డిజిట్స్ పిన్స్ అడుగుతుంది. గుర్తుంచుకోండి, 4 డిజిట్స్ పిన్స్ అనేది ఎంటర్ చేయాలి. 4 నెంబర్లు గుర్తున్న నెంబర్లు పెట్టుకుంటాం కదా, ఆ 4 నెంబర్లు మనం ఎంటర్ చేస్తేనే మనకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఓకే అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం చేసేటువంటి ఐడి యాక్టివేషన్ ప్రాసెస్. గుర్తుంచుకోండి, ఇది మన యొక్క ఐడి యాక్టివేషన్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము బ్యాక్ వస్తున్నాము. సేమ్ ప్రాసెస్ అంతా బ్యాక్ వస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ ఈ రెండింటిలో ఏది తీసుకున్నా కానీ సేమ్ ప్రాసెసే. ఇప్పుడు మనము మోర్ అనే ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేద్దాం. మోర్ మీద క్లిక్ చేస్తేనే మనకు ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఒకటి షాప్ అనేది ఉంది కదా, అది ఆటోమేటిక్గా రెడ్ కలర్లోకి వస్తుంది. ఓకే, రెడ్ కలర్లోకి వస్తానే మనకు ఇక్కడ గమనించండి, మనం ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ విధంగానే ఇక్కడ మనకి కార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ బుక్ బండిల్స్ మనం ఇందాక అనుకున్న విధంగానే ఈ బుక్ 599 ఒకటి, 599 ఒకటి ఈ బుక్ బండిల్స్ ఉన్నాయి. అవి మనము షాపింగ్ చేసాం ఆల్రెడీ, అంటే ఐడి యాక్టివేషన్కి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క 599 వచ్చేసి దేనికి వాడుతున్నామంటే టీ షర్టుకు, అలాగే ఈ యొక్క 499 టీ షర్ట్లకు వాడుతున్నాము. అలాగే కొంచెము పైకంటే 199 అనేది కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడానికి క్లాసిక్ రెడ్ క్యాప్ అనేది దొరుకుతుంది. అలాగే 49 రూపీస్కి, ఓకే, చాలా అద్భుతంగా ఉంది కీ చైన్, క్యాప్, టీ షర్ట్స్ అందుకు 49 రూపీస్కే మనకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్, ఇలా మనము క్లిక్ చేస్తానే ఇలా వస్తుంది. యాడ్ టు కార్ట్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అమౌంట్ యాడ్ టు కార్ట్లోకి వెళ్తుంది. చూడండి, పర్చేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఓకే, ఇలా ఉంటుందన్నమాట. మనము చూడండి యాడ్ టు కార్ట్, ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అటువంటిది అకౌంట్ సెక్షన్లోకి వెళ్దాం. అకౌంట్ సెక్షన్లోకి వస్తానే మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ ఏదైతే ఉందో అది సూపర్ ప్రైమ్ అనేది చూపిస్తుంది. అలాగే మన యొక్క ఐడి నెంబర్ కూడా చూపిస్తుంది, మన పేరు చూపిస్తుంది, మనకు ఇమేజ్ ఉన్నటువంటి ఫోటో చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే హెల్ప్ సెంటర్ అనేది ఒకటి ఉంది కదా, మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి హెల్ప్ సెంటర్ అనేది దాన్ని క్లిక్ చేస్తే హెల్ప్ సెంటర్ కస్టమర్ కేర్కి వెళ్తుంది. మనకు సెట్టింగ్స్ అనేవి కూడా వాడుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరము డబ్బు సంపాదిస్తున్నాం కాబట్టి జెన్యున్గా ఉంది కాబట్టి మన కంపెనీకి మంచి రేటింగ్ అనేది ఇవ్వండి ప్రతి ఒక్కరూ. అలాగే మనము జెట్పేలో సర్వీస్ లాగా వాడుకుంటున్నాం కాబట్టి జెట్పే
రీఛార్జ్లకు సంబంధించి సర్వీస్ సంబంధించి ఉంది కాబట్టి జెట్పే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇది ఓన్లీ లాగిన్కి సంబంధించి మనీ ట్రాన్స్ఫర్ సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. మనీ అంటే మన ఫండ్ వ్యాలెట్లో ఉన్నటువంటి మనీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంపెనీకి సంబంధించిన అబౌట్ అస్ కంపెనీ యొక్క ఎండీలు ఎవరు, ఆ యొక్క కంపెనీ ఎండీ గారు ఎక్కడెక్కడ ఉన్నారు, కంపెనీ ఎక్కడ స్థాపించబడింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కంపెనీ అనేది. ఓకే, అలాగే డిక్లైమర్ కూడా ఉంది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకు చూపిస్తుంది ఈ యొక్క యాప్లో. అలాగే అది అకౌంట్ సంబంధించి. అలాగే కొంచెం పైకంటే మనకి ఇంకా ప్రైవసీ అండ్ పాలసీ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రైవసీ పాలసీ చూపిస్తుంది, రిటర్న్ పాలసీ చూపిస్తుంది, క్యాన్సిలేషన్ రీఫండ్ చూపిస్తుంది, మనం లాగౌట్ కావడానికి కూడా లాగౌట్ అనేది చూపిస్తుంది. ఇలా మనకు నచ్చిన ఈ యొక్క కంపెనీలో మంచిగా మనము ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. డియర్ ఫ్రెండ్స్, చాలామంది డబ్బు ఇంటి దగ్గర కూర్చొని సంపాదించవచ్చని ఫేక్ రీల్స్ అనేటివి మనం చూస్తున్నాము. ఇవాళ మనము డబ్బును పుష్కలంగా సంపాదించవచ్చు ఓన్లీ ఒక జెట్ బజార్ ద్వారా. జెట్పే అనే యాప్ ద్వారా, జెట్ బజార్ అనేటువంటి ఒక యాప్ ద్వారా ఈరోజు ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా. చూడండి, నా యొక్క ఇన్కమ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, టుడే ఇన్కమ్ అనమాట ఇది. టోటల్ ఇన్కమ్ వచ్చేసింది. అలాగే మీరు గమనిస్తే మీకు ఇక్కడ అన్నీ చూపిస్తాను చూడండి. ఓకే, టుడే ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, అలాగే ఎమర్జెన్సీ ఫండ్, అలాగే కమిషన్ వ్యాలెట్. చూడండి ఫ్రెండ్స్, యొక్క కమిషన్ వ్యాలెట్ వచ్చేసి మన కమిషన్ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది. ఓకే, ఈరోజు ఇన్కమ్ ఎలా ఏమేమి విధంగా వచ్చింది అనేది, టోటల్ కంపెనీ నుంచి ఈరోజు ఇప్పటి వరకు మన ఇన్కమ్ ఎంత ఉంది, ఎమర్జెన్సీ ఫండ్ ఎలా వాడాలి, అలాగే కంపెనీ అద్భుతంగా క్రియేట్ చేసినది జూమ్ మీటింగ్. ప్రతిరోజు డైలీ జూమ్ మీటింగ్ అనేది ఉంటుంది. జూమ్ మీటింగ్ ఉండడం వల్ల మనకేంటి బెనిఫిట్స్ అంటే, చాలా వరకు కంపెనీ డీటెయిల్స్ ఎవరు చెప్పరండి. జాయిన్ అవుతారు, లాగిన్ అవుతారు, మళ్ళీ డౌట్స్ ఉంటాయి. అందుకు ప్రతిరోజు జూమ్ సెషన్ జరుగుతుంది కాబట్టి తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మీరు నచ్చిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ యొక్క జూమ్ మీటింగ్లో హిందీలో, తెలుగులో ఉంటుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మీరు వినొచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క జెట్ బజార్లో మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఈ యొక్క జూమ్ మీటింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనకి చాలా అద్భుతంగా రెఫర్ అండ్ ఎర్న్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రెఫర్ అండ్ ఎర్న్ అంటే చాలామంది ఇన్వైట్ చేస్తే డబ్బులు వస్తాయా? ఎస్, మన కంపెనీ అద్భుతంగా రెఫర్ చేసిన ప్రతిసారి సూపర్ ప్రైమ్ అయితే 500 వస్తుంది ఫ్రెండ్స్ ఫర్ డే. నిజంగా చెప్తున్నాను, చిటికేలో ఐడి యాక్టివేషన్ అయిన సెకండ్స్లకే మన అకౌంట్ మన వ్యాలెట్లోకి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైనటువంటి యాప్ అనమాట. ఇలాంటి యాప్ను మనము మిస్ చేసుకోవద్దు, మిస్ చేయనివ్వద్దు. మన ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళకి చూపించండి ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటిది అనేది. ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ని మనము సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు టుడే ఇన్కమ్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టుడే ఇన్కము మీరు చూడండి. టుడే ఇన్కమ్ మీద క్లిక్ చేస్తున్నాను. యొక్క టుడే ఇన్కంలో ఎలా వచ్చింది ఇన్కమ్ అనేది మీకు షో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. టుడే ఇన్కమ్ చూడండి, మీరు గమనించండి. టోటల్ క్రెడిటెడ్ అంటే టోటల్ డెబిటెడ్, సైన్ అప్ బోనస్ అనేది, ఓకే, టీమ్ లెవెల్ కమిషన్ అనేది మీరు చూస్తే, అలాగే సెల్ఫ్ కమిషన్ అనేది కూడా చూడొచ్చు. అలాగే డైరెక్ట్ రెఫరల్, మన రెఫరల్తో జాయిన్ అయ్యే వాళ్ళని చూపించు, టీమ్ లెవెల్ రెఫరల్ చూపిస్తున్నాను. అలాగే రాయల్టీ ఇన్కమ్ కంపెనీ ఇచ్చాడు, అద్భుతమైనటువంటి ఇన్కమ్ అనమాట. టీమ్ సపోర్ట్ బోనస్ అనమాట. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ బోనస్, అలాగే అటుత్ బంధన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అలాగే జెడ్ మనీ అనేసి అలాగే మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, అలాగే కింద టూర్స్ అండ్ రివార్డ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకి టూర్స్ అండ్ రివార్డ్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటిది
టీమ్ లెవెల్ కమిషన్. టీమ్ లెవెల్ కమిషన్ అంటే ఏమిటి, దాని గురించి సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ మనం టీమ్ లెవెల్ కమిషన్ మీద సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈరోజు రీఛార్జ్ చేసిన ప్రతి ఒక్కరు చూడండి, రీఛార్జ్ చేసిన ప్రతి ఒక్కరు లెవెల్ 1 నుంచి ఒకరు రీఛార్జ్ చేశారు. రీఛార్జ్ చేయడం వలన ₹1.40 రావడం జరిగింది. అలాగే లెవెల్ 1 నుంచి మళ్ళీ 72 పైసలు, లెవెల్ 1 నుంచే ₹1.20, అలాగే లెవెల్ 3 నుంచి 40 పైసా, లెవెల్ 2 నుంచి 60 పైసా, లెవెల్ 3 నుంచి 30 పైసా, లెవెల్ 3 నుంచి మళ్ళీ 1.60 పైసా. అలాగే కిందికి వెళ్తే లెవెల్ 1లో లాస్ట్లో లెవెల్ 1 నుంచి కూడా మనకి ఈ యొక్క ఇన్కమ్ అనేది వచ్చింది ₹3.60. చూడండి, ఈ విధంగా టోటల్గా నాకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసి ₹9.82 రావడం జరిగింది కంపెనీ నుంచి. అలాగే రాయల్టీ మీద క్లిక్ చేస్తున్నాను. రాయల్టీ ఇన్కమ్ అంటే డైలీ మనము కంపెనీ టర్నోవర్ని బేస్ చేసుకొని బ్రోంజ్కు సపరేట్గా, అలాగే సిల్వర్ సపరేట్గా రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. బ్రోంజ్కి వచ్చేసి ₹0.73 ఇవ్వడం జరిగింది. అలాగే సిల్వర్కి వచ్చేసి మనకు ₹3.78 ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే ఇక్కడ డేట్ అండ్ టైంతో సహా మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్లీ మార్నింగ్ 12:30 నుంచే మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము గమనిస్తే నెక్స్ట్ మీకు అతి ఇంపార్టెంట్ అయినటువంటిది టోటల్ ఇన్కమ్ గురించి మీకు ఈరోజు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. టోటల్ ఇన్కమ్ ఎలా సంపాదించుకున్నాం అనేది, నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది మీకు చూపిస్తున్నాను. అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 2096.80 ఒకటి. టోటల్ క్రెడిటెడ్ కంపెనీ నుంచి నాకు క్రెడిట్ అయిన అమౌంట్ వచ్చేసి ₹21,267.80 నాకు డెబిటెడ్. నేను ఆ అమౌంట్ను వాడడం జరిగింది కాబట్టి ₹19,171 వాడుకోవడం జరిగింది. కంపెనీ నుంచి సైనప్ బోనస్ అంటే ఫ్రీగా మనకు లాగిన్ అయినందుకు ₹599 ఫ్రీగా ఇస్తుంది. అది రీఛార్జ్ చేసినప్పుడు కానీ, ఐడి యాక్టివేట్ చేసినప్పుడు కానీ ₹1 అనేది యాడ్ అవుతుంది కదా. అలా టోటల్గా నేను ₹40 అనేది ఎర్న్ చేయడం జరిగింది కంపెనీ నుంచి. సెల్ఫ్ కమిషన్, మనం రీఛార్జ్ చేసినప్పుడు వచ్చేటువంటి సెల్ఫ్ కమిషన్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ అనమాట అది. ఇది టీమ్ లెవెల్ కమిషన్ అంటారు. టీమ్ లెవెల్ కమిషన్ వచ్చేసి ₹1,051.45 అనే టీమ్ లెవెల్ కమిషన్ రావడం జరిగింది. అంటే ఇది టీమ్ ఇందాక లెవెల్ 1 to లెవెల్ 3 అట్లా చూపించాం కదా, వాళ్ళు రీఛార్జ్ చేయడం వల్ల వచ్చిన కమిషన్ అనమాట. చాలా పెద్ద అమౌంట్. మీరు 60 పైసలే చూపించారు, 20 పైసలు చూపించారు అంటున్నారు కదా, ఆ పైసలతో ఉన్నటువంటి అమౌంట్ ఈరోజు నాకు వచ్చిన ఇన్కమ్ అనమాట. డైరెక్ట్ రెఫరల్, నా రెఫరల్తో వచ్చినటువంటి టీమ్ ఇన్కమ్ అనమాట. అలాగే టీమ్ రెఫరల్తో వచ్చినటువంటి ఇన్కమ్ అనమాట. అలాగే రాయల్టీ ఇన్కమ్ మీరు గమనిస్తే టోటల్ రాయల్టీ ఇన్కమ్ అనమాట నాది. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ బోనస్, అలాగే అటుత్ బంధన్, ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి యొక్క జెడ్ మనీ, అలాగే మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, రివార్డ్స్ అండ్ టూర్స్. అలాగే మనకి లెవెల్ అచీవ్ అయినందుకు కంపెనీ నుంచి టీషర్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా మనం అచీవ్ అయిన ప్రతిదానికి చూడండి, మొబైల్ ఫండ్కు నేను ఎలిజిబుల్ అయినందుకు నాకు 2000 ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇట్లా మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోండి, ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి సెల్ఫ్ కమిషన్ ఎలా వచ్చిందంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, సెల్ఫ్ కమిషన్ ఎప్పుడెప్పుడు ఎలా వచ్చిందనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అనేది ఉంటుంది మనకు. చూడండి, ఇవన్నీ సెల్ఫ్ కమిషన్స్ అనమాట. ఓకే, ఇట్లా మనకు టోటల్గా ఇంతవరకు వచ్చిన అమౌంట్ సెల్ఫ్ కమిషన్ అంటే నేను రీఛార్జ్ చేసిన వచ్చిన అమౌంట్ అనమాట అది. అలాగే టీమ్ లెవెల్ కమిషన్ మీరు గమనిస్తే లెవెల్ 1 నుంచి అన్నీ చూపిస్తూ ఉంటారు. లెవెల్ 1 నుంచి మనం ఇంతవరకు ఎంత టీమ్ మెంబర్స్ రీఛార్జ్ చేశారనేది లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 3. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా ప్రతి ఒక్కరు లెవెల్ 5 మీరు చూస్తే లెవెల్ 5 కూడా ఉంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా మొత్తం ఎంత లెవెల్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది మనకి. 20 లెవెల్స్ వరకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే
రీఛార్జ్ ఇన్కమ్ కూడా వస్తుంది. అలాగే డైరెక్ట్ రెఫరల్ కూడా మీరు చూపిస్తున్నాను. డైరెక్ట్ రెఫరల్లో కూడా మనకు లెవెల్ 1 అంటే మన రెఫర్తోనే లాగిన్ అయ్యే వాళ్ళంతా లెవెల్ 1 అనమాట. అందుకు డైరెక్ట్ రెఫరల్. టీమ్ లెవెల్ మీరు చూడండి, ఇక్కడ కూడా టీమ్ లెవెల్ వచ్చేసి లెవెల్ 2, ఓకేనా, లెవెల్ 4, లెవెల్ 5, ఓకే. ఇట్లా మనకు ఎంత లెవెల్స్ వరకు కూడా మనకు ఇన్కమ్ వస్తుంది అనేది మొత్తము ఇక్కడ వాళ్ళ పేరుతో సహా వాళ్ళ టైమింగ్తో సహా మనకు చూపిస్తుంది. చూడండి, వాళ్ళ పేరు లెవెల్ 4లో వాళ్ళ డేట్ ఎప్పుడు జాయిన్ అయ్యారనేది, వాళ్ళ టైమింగ్, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన అమౌంట్ అలా చూపిస్తుంది అనమాట. చూడండి, ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట, ప్రతిదీ ఇంపార్టెంట్. అందుకు మన కంపెనీ చాలా అద్భుతంగా అమోఘంగా పరిగెడుతుంది. రాయల్టీ ఇన్కమ్ అనమాట, డైలీ రాయల్టీ ఇన్కమ్. చూడండి, నాకు సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ కూడా మనకు యాడ్ కావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సిల్వర్, బ్రోంజ్, ఓకే, బ్రోంజ్ రాయల్టీ ఇన్కమ్. ఇట్లా ప్రతిరోజు మనకు రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. మనం చూడండి, నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానో రాయల్టీ ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ మీకు కనపడుతుంది. నా యొక్క ఫస్ట్ రాయల్టీ ఇన్కమ్ అనేది డేట్తో సహా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, 9వ నెల 24వ తారీఖు మనకు, అలాగే 23వ తారీఖున మనకి ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, డైలీ రాయల్టీ ఇన్కమ్ నేను బ్రోంజ్ అప్పుడు అవ్వడం జరిగింది. అందుకు నాకు రాయల్టీ ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ కూడా మీరు చూడండి, బ్రోంజ్ లెవెల్ అచీవ్ అయినందుకు నాకు టీమ్ సపోర్ట్ బోనస్ అట్లా 5 మంత్స్ ఇస్తుంది. ఇప్పుడు 3 మంత్స్ కంప్లీట్ అయింది. అటుత్ బంధన్ కూడా మనం సెలెక్ట్ అవుతాము, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ అటుత్ బంధన్ అనేది, అటుత్ బంధన్ అంటే మన కుటుంబంలో తమ్మునికి కానీ చెల్లెలికి కానీ అక్కకి కానీ మ్యారేజ్ చేస్తే కంపెనీ వాళ్ళు మనకి బ్రోంజ్ ర్యాంక్ అచీవ్ అయినందుకు గాను 2100, సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే 3100 అట్లా అటుత్ బంధన్ అనేది ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మొబైల్ ఫండ్ నాకు ఎప్పుడు ఇవ్వడం జరిగిందని కూడా మీరు చూడొచ్చు. మొబైల్ ఫండ్ అనేది మీకు ఇక్కడ టైమింగ్తో సహా చూపిస్తున్నాను, డేటు, టైమింగ్, ఎంత అమౌంట్ అనేది. అట్లా మనకు అమౌంట్ ఇస్తుంది కంపెనీ యొక్క మొబైల్ ఫండ్. దగ్గర 8,000 వస్తుంది మొబైల్ ఫండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్లా మనము ఈజీగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. మిగతా వాటికి నేను ల్యాప్టాప్ ఫండ్కు, అలాగే ఈ యొక్క బైక్ ఫండ్కు నేను ఎలిజిబుల్ కాలేదు ఇంకా. అయితే అవి కూడా మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. టూర్స్ అండ్ మన కంపెనీ నుంచి అచీవ్డ్ బ్రోంజ్ ర్యాంక్ అనేది మనము అచీవ్ అవ్వడం జరిగింది. దానివల్ల మనకి చూడండి ఈ విధంగా ఇస్తున్నారు, ఓకే ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా మన యొక్క జెట్పేకి సంబంధించి మీరు గమనిస్తే ఇక్కడ మనము నెక్స్ట్ బిజినెస్లోకి వెళ్దాం. బిజినెస్లో వచ్చేసి మన యొక్క బిజినెస్లో మనకు ఈ విధంగా మనకు టోటల్గా మనకి సంబంధించినటువంటి చూపిస్తుందన్నమాట. ఏంటిది అంటే మన యొక్క ప్రొఫైల్ అనేది చూపిస్తుంది, ఓకే ఫ్రెండ్స్. ఇది విషయం. అలాగే మన ర్యాంక్ అనేది చూపిస్తుంది, ఓకేనా సార్. మన ప్రైమ్ ప్యాకేజ్ సిల్వర్ ర్యాంక్ అనేది, టుడే ఫ్రీ టీము, టుడే పెయిడ్ టీమ్ అనేది చూపిస్తుంది. ఇలా మనము ఎంచుకోవచ్చు. అలాగే ఇక్కడ విత్డ్రా ట్రాన్స్ఫర్ అనేది చూపిస్తుంది. అలాగే మై టీమ్ అనేది కూడా చూపిస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. కొట్టుకొచ్చినది 200 పెట్టి ఇంకోటి పొట్టులు వచ్చింటే పాయింట్ కల్లా అంత అవుతుంది అని. ఒక్క నిమిషం మాట్లాడాకు, ఓకేనా. ఒక్క నిమిషం.